అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఎప్పుడు దిగాడో కానీ దిగటమే మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మంచినీళ్ళ బాటిల్ గురించి మంచినీళ్ళ బాటిల్ కింద ఒలిగిపోతే మరి ఎందుకు పనికిరావు మళ్ళీ రావు అని చెప్పి చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవం అండి, ఆ మంచినీళ్ళ బాటిల్లో నీళ్ళు ఏదైతే ఒలిగిపోతే పనికి రాకుండా పోయినాయో అదే పరిస్థితి, ఆ వాటర్ పరిస్థితి అయిపోయింది. ఇది మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏటుగా ఉండా విజయసాయిరెడ్డితో మరి విజయసాయిరెడ్డి కూడా మరి ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు. ఆయన సరే, ఇక నా ఇంటికి కూడా ఎవరో పేకలేరు అంటున్నావు. నీ ఎంటికలు 151 ఎంటికల నుంచి 11 ఎంటికల్ని మిగిల్చి రాష్ట్ర ప్రజలే నీ ఎంటికలన్నీ పీకేశారు. ఇంకా నువ్వు అయితే రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అంటున్నారు. ఆ బడ్జెట్ సమావేశాల్లో కానీ నువ్వు కానీ నీతో 10 మందిని శాసనసభలోకి తీసుకెళ్ళకపోతే మరి ఆ 11 ఎంటికల్లో ఇప్పటికి 4-5 ఎంటికలు మళ్ళీ రెడీగా ఉన్నాయి అంటున్నారు జనసేన పార్టీలోకి రావడానికి. నువ్వేదైతే జనసేన పార్టీని లేకుండా చేయాలి, పవన్ కళ్యాణ్ అనేవాడిని శాసనసభలో అడుగు పెట్టనివ్వకుండా చేయాలి అని చెప్పి నువ్వు 5 సంవత్సరాలు నువ్వేదో పీకుతావని చెప్పి నీకు 151 ఎంటికలు ఇస్తే మరి నువ్వేం పీకింది ప్రజలు చూసే నీ 150 ఎంటికల నుంచి 11 సీట్లు పెట్టాను నేను. అయినా నీ బుద్ధి మారలా. అయితే నువ్వు ఏదైతే వ్యక్తిగతంగా ఆయన ప్యాకేజీ అని చెప్పి 3 పెళ్ళిళ్ళు అని చెప్పి దత్తపూజలు అని చెప్పి దరిద్ర భాషతో ఏదైతే ఎవరినైతే నువ్వు రాజకీయంలోకి లేకుండా చేయాలనుకున్నావో అదే వ్యక్తి నిన్ను అదాల పాతాళంతో తొక్కుతానన్నాడు, తొక్కేసాడు. అయితే ప్రజలకు ఒక కోరిక ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీ 11 ఎంటికలు మందితో నువ్వు శాసనసభలోకి అడుగు పెడితే నువ్వేదో పీకుతానంటున్నావు చూసారా? మరి మీరు శాసనసభలో మీరు ఏం పీకింది కూడా శాసనసభకే నీ 11 మంది నీతో 11 మందిని తీసుకెళ్ళి శాసనసభలో మాట్లాడితే చూడాలని చెప్పి మరి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు రేపు బడ్జెట్ సమావేశాలు అయ్యో దగ్గరలో ఉండి అంటున్నారు. ఆ బడ్జెట్ సమావేశాలకి నువ్వు శాసనసభలోకి వెళ్ళి నువ్వు పీకేదేంటో అక్కడ చెబితే ప్రజలు చూడాలని ఆకాంక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.